ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం డబ్బులు సంపాదించే కొలువు మాత్రమే కాదు, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం. ఉద్యోగాన్ని హుందాగా నిజాయితీతో కొనసాగిస్తూ గౌరవప్రదంగా పదవీ విరమణ పొందడం అంత సులభం కాదు. తన పని తాను చేసుకుంటూ తన పనిలో 10 మంది మేలు కోరారు డి రుద్రప్రసాద్ గారు. 36 ఏళ్ల సుదీర్ఘమైన బ్యాంకు ఉద్యోగాన్ని పూర్తి చేసుకున్నారు. సంతృప్తికరంగా ప్రజాసేవతో ఉద్యోగ విరమణ చేస్తున్నారు. రిటైర్మెంట్ స్టేజ్కి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ మేనేజర్ హోదాలో విధులు నిర్వహించారు. ఉద్యోగంలో చేరిన తొలినాళ్ల నుంచే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఫస్ట్ నేను జాయిన్ అయిన ప్రథమ సంవత్సరంలోనే డిస్ట్రిక్ట్ నెంబర్ 1 వచ్చానండి. డిపాజిట్ మొబిలైజేషన్లో రాజమండ్రిలో మా రీజనల్ హెడ్ అయిన నరసారెడ్డి గారి ద్వారా మరియు మా జోనల్ హెడ్ డిప్యూటీ డీజీఎం ఆ రోజుల్లో ఎఫ్ఆర్ కంబాటా గారి ద్వారా అవార్డు తీసుకున్నాను సార్. నేను ఆఫీసర్ అయిన తర్వాత రాయ్పూర్ నుంచి కంటిన్యూగా 5 సంవత్సరాలు ఆల్ ఇండియా నెంబర్ 1 వచ్చానండి మార్కెటింగ్లో. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఆర్ఎస్ రెడ్డి గారి ద్వారా గోల్డ్ కాయిన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను హోటల్ లీలా గోవాలో. తర్వాత రిజర్వ్ బ్యాంకు ట్రైనింగ్ పంపించారు సార్. హాంకాంగ్, బ్యాంకాక్, థాయిలాండ్ వెళ్ళాను. ఆ రెండు నా లైఫ్లో మరవలేని సంఘటనలు. రియల్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. నీడీ పీపుల్కి, పూర్ పీపుల్కి ఆర్థిక సహాయం చేసినందుకు నాకు నిజంగా భగవంతుడు పారితోషంతో కలిపి సేవ చేసినందుకు చాలా ఆనందిస్తున్నాను సార్. ఎవరికైనా ఉద్యోగ జీవితం సజావుగా సాగాలంటే కుటుంబ సహకారం చాలా అవసరం. రుద్రప్రసాద్ గారికి కుటుంబం అండగా నిలిచింది. ఓవైపు ఉద్యోగ విధులను నెరవేరుస్తూ మరోవైపు కుటుంబ బాధ్యతల్ని గొప్పగా బ్యాలెన్స్ చేశారు రుద్రప్రసాద్ గారు. మా వంతు నా సహకారం అందించానండి. తను డెడికేషను, డిసిప్లైన్ అన్నీ వర్క్ తర్వాత ఫ్యామిలీ. అంటే పని చెయ్యాలి అంటే అది చేసి తీరాలన్నమాట. కరెక్ట్గా చేసేసేవారు. ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి. అంటే ఈ ఇంటికి వచ్చే ఆ టెన్షన్లు అవి చూపించేవారు కాదు. బ్యాంకులోనే ఆ టెన్షన్ అన్నమాట. ఇంటికి వచ్చి ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషన్ అన్నీ చూసుకునేవారు అన్నమాట. హ్యాపీగా ఉంది, సక్సెస్ఫుల్గా చేశారు. కుటుంబ పరంగా నా విధులకి ఏ రోజు నాకు ఇబ్బంది లేకుండా అవసరానికి నాకు వంట వార్చి భోజనం పెట్టి పంపించిన మా సతీమణికి సగౌరవంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పిల్లలు కూడా ఏ రోజు నాకు నాన్న స్కూల్కి పంపించండి నేను ఇబ్బందులు కలిగించలేనందుకు వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు తెలిపించుకుంటున్నాను. ప్రతి ఉద్యోగికి, ప్రతి మనిషికి కావాల్సిన డిసిప్లైన్ ఉంటే ఆటోమేటిక్గా మనం రంగంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అటువంటి నా గురువులు ఎవరంటే విశాఖపట్నం మెయిన్ బ్రాంచ్లో గోగినేని సురేష్ బాబు గారిని ఉండేవారు. అతను నెక్స్ట్ మా తినాది గారు అనేసి ఉండేవారు. తినాది గారు, గోగినేని సురేష్ బాబు గారు నాకు మెంటార్స్ అండి. వాళ్ళ గైడెన్స్తో నేను ఇంత వాడిని అయ్యాను. నేను అవుట్ ఆఫ్ స్టేట్లో చేసినప్పుడు మా జీఎంలు అందరూ కేఆర్ విజయేంద్ర గారు, ఎస్పి గోయల్ గారు వీళ్ళెంతో నాకు ఆదర్శప్రాయం అండి. రౌండ్ ది క్లాక్ మార్నింగ్ 6 o'clock నుంచే ఫోన్ల ద్వారా బిజినెస్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఎప్పుడూ. వాళ్ళని చూసి నేను ఈ స్థితికి రావడం కారణం వాళ్ళు నా గైడెన్స్ అండి, నా గురువులు అండి. నాకు అదృష్టం కొద్దీ స్టాఫ్ కూడా ఎప్పుడూ అందరూ మంచివారే దొరికేవారండి. ఏ బ్రాంచ్కి వెళ్ళినా నాకు ఏ ఇబ్బంది లేదు. వైజాగ్ సిటీలో అన్ని ఏరియాలో నేను కవర్ చేశాను. బ్యాంకులో సాధారణంగా అందరూ ఏదో 1, 2 లేకపోతే మహా అయితే 4-5 డిపార్ట్మెంట్లు చేస్తారు. బ్యాంకులో ఉన్న డిపార్ట్మెంట్లు అన్నింటిలో నేను చేశానండి. సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి సాయపడబోయ్ అన్న మాటల్ని తన ఉద్యోగంలో ఆచరించి చూపించారు రుద్రప్రసాద్. ఎప్పుడు తమ తోటి వారి మేలునే కోరుకున్నారు. సార్ తోటి నాకు 1998 నుంచి పరిచయం. ఆయన మాకు ఒకప్పుడు యూనియన్ లీడర్గా చేసేవారు. మంచి పేరున్న వ్యక్తి. మాలాంటి చిన్నవాళ్ళకి ఎంతోమందికి ఉద్యోగాలు కూడా చేయించారు కష్టపడి. మేము టెంపరీగా వచ్చేటప్పుడు మా పనితనం చూసి ఆయన ఆ టైంలో ఇంచుమించు నాకు తెలిసిన 40 నుంచి 60 మంది వరకు ఉద్యోగాలు వేయించారండి. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఆఫీసర్లు అయ్యారు, కొంతమంది మేనేజర్లు కూడా అయ్యారు, కొంతమంది హెడ్ క్యాషియర్లుగా ఉన్నారండి. శ్రమ ఎక్కువ, బ్యాంక్ గురించే ఎప్పుడు పోటు పడతారండి. ఆయన ఏ క్యాడర్లో ఉన్నా ఆయన పెద్దోళ్ళ దగ్గర కూడా మంచి గౌరవం, కింద స్థాయి దగ్గర అంటే మరి అంత గౌరవం కాదు. పనిలో ఖచ్చితత్వాన్ని పాటించారు. సీనియర్ల పట్ల గౌరవాన్ని చూపిస్తూనే జూనియర్స్ మీద ప్రేమను కనపరిచారు. నాకు 2015 నుంచి తెలుస్తారు ఆయనతో కలిసి 3 years వర్క్ చేశాను. ఆయన చాలా సపోర్టు. సీనియర్లా చూడరు, అందరినీ పాజిటివ్గానే గైడ్ చేస్తారనమాట. ఆయన ఏదైనా పర్ఫెక్ట్గానే ఉంటాయి సార్. కస్టమర్కి రెస్పెక్ట్ ఇవ్వడం, సర్వీస్ అంతా బాగుంటుంది ఆయన.
అదే నేర్చుకున్నాం ఆయన దగ్గర. ఆయన ఇప్పుడు మనకి బయట తీసుకెళ్ళమని ఫ్రెండ్స్ లాగా తీసుకున్నాం, బ్రదర్ లాగా తీసుకెళ్ళేవారు మాకు బయటికి ఎక్కడికైనా. కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినా ఆయన మాతో మాట్లాడించి ఆయన పక్కన నన్ను గైడ్ చేసేవారు సార్. ఆయనకి రిటైర్ అవుతున్నందుకు ఆల్ ది బెస్ట్ చెప్తాను. అందరితో కలుపుగోలుగా ఉంటూ స్నేహపూర్వకంగా మెలగడం రుద్రప్రసాద్ గారి ప్రత్యేకమైన బలం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సక్సెస్ మంత్ర. కలిసింది చాలా తక్కువ సందర్భమే. ఆయన ఆడిటింగ్ లాస్ట్ టైం నేను ద్వారకా నగర్లో ఉండేటప్పుడు ఆయన వచ్చారు. వచ్చినప్పుడు చాలా జోవియల్ మాట, అంత క్యాజువల్గా ఉంటుంది, కలిసిపోతారు అందరితో. నేను చాలా ఫ్రెండ్లీ, వర్కింగ్ స్టైల్ కూడా అంత ప్రెషర్ పెట్టరు. మా యూజువల్లీ ఆడిటింగ్ అంటే కొంచెం భయం అలా ఉంటుంది ఎంప్లాయీస్కి, బట్ ఆయన చాలా సింపుల్గా వస్తారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు. కింద వాళ్ళతోనే ఒకేలా ఉంటారు, పై వాళ్ళతోనే ఒకేలా ఉంటారు. అంటే వీళ్ళకి నా దగ్గర నాకన్నా కింద వాళ్ళు నేను కొంచెం నా సుపీరియారిటీ చూపించాలని అయితే ఎప్పుడు ఏమి ఉండదు. సార్కి అయితే ఏదో ప్యాషన్ ఉంది, అది తెలుసు నాకు. ఆయనకి యానిమేషన్స్, ఈ మూవీ సైడ్ వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఖచ్చితంగా దానివైపు వెళ్ళి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. పనిలో ఒత్తిడి కనిపించకుండా సజావుగా తమ విధుల్ని నిర్వహించారు. అందుకే అందరికీ ఆత్మీయులుగా పేరు తెచ్చుకున్నారు రుద్రప్రసాద్. వెరీ గుడ్ పర్సనాలిటీ, ఫ్రెండ్లీగా ఉంటారు మాతో. హీ డజంట్ టేక్ ఎనీ ప్రెషర్, సింప్లీ హీ యూస్ టు సాల్వ్ ఆల్ ద థింగ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ సెకండ్ లైఫ్. ఉద్యోగ విధుల్లోనే కాదు, జీవితంలోనూ ఒత్తిడిని జయించడం చాలా ముఖ్యం. ఈ అంశంలోనూ రుద్రప్రసాద్ గారు పక్కా ప్లానింగ్తో తనకంటూ ప్రత్యేక జీవన విధానాన్ని అలవర్చుకున్నారు. స్పిరిచువాలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. బాగా ధ్యానం, మెడిటేషన్. దీనికి నా సీనియర్ కొలీగ్, నేను రాయ్పూర్లో ఉంటుండగా సుధాకర్ అనే వ్యక్తి నాకు పరిచయం చేశారు, రామచంద్ర మిషన్ అని. నేను రాయ్పూర్లో ఉన్నప్పటి నుంచి రామచంద్ర మిషన్కి వెళ్ళేవాడిని. నేను 2009లో బ్రెయిన్ సర్జరీకి చేయించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజు నుంచి మెడిటేషన్, ధ్యానం ద్వారా ఆ యొక్క ఇబ్బందిని అధిగమించానని నేను నా గురుదేవులైన లాలాజీ, బాపూజీ, చారీజీ, కమలేష్జీ, పటేల్జీ. ఈరోజుకి రామచంద్ర మిషన్ అనే సంస్థ హైదరాబాద్లో 3000 ఎకరాల్లో నిర్మించబడిందండి. మన విశాఖపట్నంలో మరిపాలెంలో ఉంది. నాకు దాని ద్వారా ఒత్తిడిని అధిగమించాను. అది కాకుండా కళారంగంలో సంగీతం కూడా మనిషికి ఒక మెడిసిన్ అండి. శిశుర్వేత్తి పసురువేత్తి వేత్తిగాను రసపణి అన్నారు. ఈ రకంగా ఈ సాధన ద్వారా మనిషి ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. చదువే కాదు, కళల ద్వారా కూడా పైకి రావచ్చు. నేను ఒక షార్ట్ మూవీ చేశానండి, విజేత ద గ్రేట్ అని. దానికి నాకు నంది అవార్డు కూడా వచ్చింది. తర్వాత డాక్టర్ చక్రవర్తి అనే షార్ట్ మూవీ మా స్టాఫ్ ద్వారకానగర్ క్యాషియర్ విశ్వాస్ ద్వారా చేశాను. అది కూడా ప్రజలు చాలా ఆహ్లాదపరిచారు. నాకు కళాసాగర్ అనే బిరుదు ఈ షార్ట్ మూవీలు చేస్తున్నందుకు ఇచ్చారు. విశాఖపట్నంలో ఉన్న సాంస్కృతిక కార్యక్రమ సంస్థలన్నీ నాకు చేదోడు వాదోడుగా అన్ని సమయాల్లో నిలుస్తున్నారు. వృత్తిలో తన మార్కు పక్కాగా వేసుకున్నారు. ఉద్యోగ ప్రయాణాన్ని సంతృప్తిగా ముగిస్తున్నారు. కళలు, సంగీతం మీద మక్కువ ఎక్కువ. అవే రుద్రప్రసాద్ గారి ఇష్టాలు, ఆనందాలు. ఆ దిశలో వారు అనుకున్న లక్ష్యాలను పరిపూర్ణం చేసుకోవాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్ రుద్రప్రసాద్ గారు.